ఏపీలో కొత్త జిల్లాలు ఇవే. నేడు సీఎంతో మంత్రుల ఉపసంఘం భేటీ జరగబోతుందన్నమాట. సో ఏపీలో కొత్త జిల్లాలు మళ్ళీ పునరుద్ధరించుకోబోతున్నాయి అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నో జిల్లాలు ఉన్నాయి. 23 జిల్లాలు ఉండేవి 26 జిల్లాలు అయ్యాయన్నమాట. సో మొత్తం చూసుకుంటే జగన్ గారి హయాంలో ఆ డిస్ట్రిక్ట్స్ని డెవలప్ ఇట్లా చేయడం అదంతా చేశారు. మరి ఇప్పుడు మళ్ళీ సరిహద్దుల డివిజన్ల గురించి మళ్ళీ సీఎం గారితో అందరూ కూడా భేటీ అయ్యారనమాట. సో మళ్ళీ ఎలా మార్చాలి ఏంటి అనే దానిపైన సో మరి సీఎం గారు ఆల్రెడీ అటు మార్కాపురం అలాగే మదనపల్లె ఈ రెండింటిని కలిపి ఒక డివిజన్గా మార్చాలని చెప్పి ఆయన ఆల్రెడీ ఆమోదం తెలిపారనమాట. సో ఎందుకంటే అక్కడున్న ఏరియాని బట్టి ఆ విస్తీర్ణం బట్టి పాపులేషన్ బట్టి ఆలోచించాలని కూడా సీఎం గారు చెప్పారు. సో అంతకుముందు అలా ఎలా చేశారో అదే ఎవరికి ఆలోచన లేదా అని చెప్పి సీఎం గారు అయితే వాళ్ళని మందలించారనమాట. సో ఆ భేటీలో అందరూ కూర్చుని మాట్లాడుకుని సో అట్లా కొన్ని ఎలా మార్చాలి ఎలా చేయాలి ఏంటి అని సలహాలుగా మాట్లాడుకుని అంతే చేశారు. సో మరి ఇప్పుడు అన్నమయ్య జిల్లా అలాగే మొత్తం అల్లూరు సీతారామరాజు జిల్లా వీటి మొత్తం కూడా ఎలా చూసినా కూడా అక్కడక్కడ ఏమేమి ఉండాలి, ఎంత దూరం ఉంది, ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంది, సరిహద్దులు ఎలా పెట్టాలి ఏంటి అదంతా ఆలోచించకుండా ఎలా పెడతారు అని చెప్పి ఆయన అయితే మాట్లాడడం జరిగింది. అయితే ఇప్పుడు రంపచోడవరం అలాగే చింతూరు ఈ రెండింటిని కూడా డివిజన్లు ఆ విస్తీర్ణం 215 కిలోమీటర్లు ఉండటం వల్ల ఆ సరిహద్దుల్ని అవంతా కూడా దగ్గర చేర్చాలి. సో ఇదంతా కూడా తూర్పుగోదావరి జిల్లాలో కలిపే ప్లాన్లు అయితే ఉన్నారు. మరి అలా ప్లాన్ చేస్తే 25 లక్షల మంది దాకా పాపులేషన్ అయిపోతారు అని చెప్పి ఒక జిల్లాలో మరి అంతమంది ఉండడం కరెక్టా అని చెప్పి చంద్రబాబు గారు అయితే ఒకసారి దాని గురించి కూడా చేయాలని చెప్పి చేశారనమాట. సో దాన్ని మరి ఎట్లా చేయాలి డివైడ్ అది కరెక్ట్గా చేయాలని బాధ్యత కూడా వాళ్ళకి అప్పగించారు. సో మరి అంతకుముందు కూడా పెనంబలూరు ఏదైతే ఉందో ఆ నియోజకవర్గాన్ని అట్లా ఎన్టీఆర్ జిల్లాలో కలపకుండా వదిలేశారు. ఎందుకంటే అటు పక్కన గన్నవరం అక్కడ దాకా కలపడం తెలుసు కానీ మరి ఇటు పెనంబలూరు కూడా ఈ సిటీలోకి వస్తుంది కదా, మరి ఎన్టీఆర్ జిల్లాలో ఎందుకు కలపలేదు, సో అంత ఆలోచించకుండా ఎలా చేస్తారు, సో అంత అనాగరికంగా ఎలా ఆలోచిస్తారని చెప్పి కూడా మాట్లాడారనమాట. సో ఈ ఎన్టీఆర్ జిల్లా అలాగే ఏలూరు ఇవన్నిటిపైన కూడా ఇంకొకసారి వేరేగా చర్చించాలి. ముందైతే ఇక్కడ పోలవరం ప్రాజెక్టు దాని ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని సరిహద్దుల్ని చాలా జాగ్రత్తగా ఏర్పాట్లు చేయాలి. సో ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా అన్నీ ప్లాన్ చేయాలని చెప్పి సీఎం గారు అయితే వాళ్ళతో మాట్లాడటం జరిగిందనమాట. సో మరి ఇప్పుడు అన్నమయ్య జిల్లా అలాగే తూర్పుగోదావరి జిల్లాల్లో కరెక్ట్గా సరిహద్దులు ఉండాలి, ఎంతమంది పాపులేషన్ ఉండాలో లిమిటెడ్గా అంత కరెక్ట్గా ఉండాలి, అవంతా కూడా ప్లాన్ చేయాలి అని చెప్పి సో దాని గురించే ఈ 2-3 రోజుల్లో మీటింగులు చేసి దానిపైన పూర్తి క్లారిటీ ఇవ్వమని చెప్పి చంద్రబాబు గారు అయితే అడిగారనమాట. అలాగే ఎన్టీఆర్ జిల్లా ఏలూరు జిల్లా వాటి గురించి కూడా మరొకసారి మాట్లాడదామని చెప్పి ఆయన అయితే స్పష్టం చేశారు. మరి ఇప్పటికైతే ఆ రంపచోడవరం అలాగే చింతూరు డివిజన్లకు మాత్రం ఆయన అయితే దాని గురించి ఆలోచించి క్లారిటీగా ఒకటి ఇవ్వాలని చెప్పి అడిగారు, నివేదిక అడిగారు అనమాట. సో చూడాలి ఇంకా అన్నమయ్య జిల్లా కింద ఏమేమి వస్తాయి అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లా కింద ఏమేమి వస్తాయని చెప్పి.